నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, దీపం నిశ్శబ్దంగా ఉంటుంది కానీ ఇల్లంతా వెలుగునిస్తుంది. గొప్ప వ్యక్తిత్వం గలవారు మౌనంగా ఉంటారు కానీ వారి పనులు చుట్టూ ఉన్న వారి జీవితాల్లో వెలుగుని నింపుతాయి. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం మహేష్ బాబు కూతురు సితారా ఘట్టమనేని విషయమే. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితారా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె తరచూ సోషల్ మీడియాలో తన పిక్స్ అండ్ వీడియోస్ ని షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే శనివారం హైదరాబాద్ లో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కి మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు దేశం నలుమూలల నుండి సినీ లవర్స్ హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో సినిమాకి వారణాసి అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసి అందులో ఆ మూవీ మైథలాజికల్, ఫ్యాంటసీ, యాక్షన్ అంశాలతో ఉండడంతో అభిమానుల్లో మరింత హైప్ ని క్రియేట్ చేసింది. ఇక మహేష్ బాబు ఎంట్రీ సమయంలో జై బాబు అంటూ అభిమానులు చేసే నినాదాలతో ఈవెంట్ మొత్తం దద్దరిల్లిపోయింది. అలా అందరూ జై బాబు అంటూ నినాదాలు చేస్తుండగా అభిమానుల ఉత్సాహం, వారి ప్రేమ చూసి మహేష్ బాబు కూతురు సితారా సంతోషంగా ఫీల్ అవుతూ ఆమె కూడా వారితో కలిసి జై బాబు అంటూ ఆనందంగా గట్టిగా అరవడం మొదలెట్టింది. ఇక అలా మహేష్ బాబు స్పీచ్ ఇచ్చినప్పుడు సితారా చాలా ఎగ్జైట్ గా ఫీల్ అవ్వగా తన తండ్రి స్పీచ్ ఇచ్చి స్టేజ్ దిగగానే సితారా ఆనందం పట్టలేక మహేష్ బాబుని హత్తుకోవడంతో తండ్రి కూతుర్ల ప్రేమని చూసి అందరూ ఆనందంతో మురిసిపోయారు. దీంతో ఆమె గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నారు. నిజంగానే సితారా త్వరలో హీరోయిన్ గా లాంచ్ అవ్వబోతుందా? ఘట్టమనేని ఫ్యామిలీ నుండి వస్తున్న సినీ వారసులెవరు? నమ్రత తన కూతుర్ని ఇంతలా సినిమాల్లో ఎందుకు సపోర్ట్ చేస్తుంది? మహేష్ బాబు కొడుకుని ఎందుకు సినిమాల్లో ఎంకరేజ్ చేయట్లేదు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ భూమి మీద నాకు నచ్చే ఛాయే లేదా? అగో అక్కడేదో మెరుస్తుంది ఏంది? నేను తిరిగాను దేశాలు లేవు, నేను ఏ దేశాలు లేవు. డిన్నర్ కు డెన్మార్క్ పోయినా, లంచ్ కు లండన్ పోయినా, నాస్టాకు నార్వే పోయినా, షాయ్కి మాత్రం బేబర్ కేఫ్ కే వచ్చిన. బేబర్ కేఫ్ కే ఎందుకు వచ్చిన అంటే గల్లీకి గంపెడి షాయిలు, దుడ్డుకు దొబ్బెడి కేఫ్లు. మనసుకు నచ్చే షాయి కోసం మలేషియా పోయేటోని. మణికొండలో మట్టి కప్పులో వస్తురంటే మనసు మరలి ఇటు వచ్చిన. బా ఒక్క కప్పు తాగే వరకు మనసు గిప్పుమన్నది. ₹1,00,000 ఫ్రాంచైజ్ అంటే లత్కొరు ముచ్చట అనుకున్న, లోపలికొచ్చి చూస్తే లగ్జరీ ముచ్చట ఉన్నది. దేశాలు తిరిగే దేశ దిమ్మని నేను. యా పొక్కలో యా బిజినెస్ ఉందో మీకంటే ఎక్కువ నాకే బాగా తెలుసు. భూతద్దం పెట్టి వెతికిన ఇసొంటి బిజినెస్ మీరు చూసి ఉండరు. ఇచ్చే ₹1,00,000కు కంటైనరు, బోర్డింగ్, టీ పౌడరు, టీ కప్స్, కిచెన్ సెటప్, మార్కెటింగ్, మాస్టర్ సపోర్ట్ ఎవరిస్తారు బై? అటు ఇటు ఆలోచించకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని బేబర్ కేఫ్ ఫ్రాంచైజ్ తీసుకుని మంచిగా బిజినెస్ చేసుకోరి. ఇదే మన బేబర్ కేఫ్ టేస్ట్ కి కెరాఫ్. ఘట్టమనేని సితారా అలియాస్ సితారా. ఈమె 2012 జూలై 20న హైదరాబాద్ జన్మించింది. తండ్రి మహేష్ బాబు, తల్లి నమ్రత. ఈమెకి గౌతమ్ కృష్ణ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక సితారా పుట్టే నాటికి తండ్రి మహేష్ బాబు సూపర్ స్టార్ గా ఉంటే తల్లి కూడా అప్పటికే సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఫ్యామిలీ వైపు దృష్టి సారించింది. ఇక చిన్నప్పటి నుండే సితారా సినిమా వాతావరణంలో పెరగడంతో తనకి మోడలింగ్, యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. అలా ఈమె ఇంట్రెస్ట్ ని గమనించిన తన తల్లి నమ్రత చిన్నప్పుడే కూతుర్ని కూచిపూడి డాన్స్ క్లాస్ లో చేర్పించి శేఖర్ మాస్టర్, హనీ మాస్టర్ దగ్గర సినిమా స్టైల్లో డాన్స్ ట్రైనింగ్ ని ఇప్పిస్తూనే అందుకు సంబంధించిన వీడియోలని నమ్రత తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కొద్ది రోజుల్లోనే సితారా సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిపోయింది. ఇక అలా తనకి వచ్చిన ఫేమ్ తోనే సితారా తన 7 ఏళ్ల వయసులో డైరెక్టర్ పైడిపల్లి వంశీ కూతురు ఆద్యాతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి సినిమా సాంగ్స్ కి డాన్స్ చేయడం, స్కూల్స్ కి సంబంధించిన టాపిక్స్ పై డిస్కస్ చేయడం లాంటి వీడియోలు చేస్తూ మధ్యలో సెలబ్రిటీల ఇంటర్వ్యూస్, వెకేషన్స్, వ్లాగ్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది. ఇదిలా ఉంటే మహేష్ బాబు తన కొడుకు గౌతమ్ పుట్టేంత వరకు సోషల్ సర్వీస్ పై అంతలా ఆసక్తి చూపించలేదు. గాని ఎప్పుడైతే గౌతమ్ 6 నెలలకే ప్రీమెచ్యూర్డ్ బేబీగా పుట్టాడో ఆ సమయంలో అతను బ్రతకడని డాక్టర్లు చేతులెత్తేసిన ఎలాగైనా తనని కాపాడుకోవాలని అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఐసీయూలోనే 8 నెలలుంచగా ఘట్టమనేని ఫ్యామిలీ మొత్తం ఆందోళనకి గురయ్యారు. ఇక ఈ సమయంలోనే మహేష్ బాబు తన దగ్గర ఇంత డబ్బుండి కూడా తన కొడుకుని కాపాడుకోవడానికి ఇంతలా సఫర్ అవుతున్నానంటే, డబ్బు లేని వారు పిల్లలకి వైద్యం చేయించాలంటే చాలా కష్టంగా ఉంటుందని భావించి తన సంపాదనలో 30% అంటే సంవత్సరానికి 30 కోట్లు వాటి బాధ్యతల్ని తన భార్య నమ్రతకి అప్పగించాడు. దీంతో డబ్బు లేక వైద్యం చేయించుకోవడానికి ఇబ్బంది పడే పిల్లలకి రెయిన్బో చిల్డ్రన్స్ హెల్త్ ఇన్స్టిట్యూట్ లో ట్రీట్మెంట్ ఇప్పించి వాటి ఖర్చుల్ని భరిస్తూ ఇప్పటి వరకు 5,000 మంది పిల్లలకి మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా హార్ట్ సర్జరీ చేయించి మహేష్ బాబు కొత్త రికార్డ్ ని సాధించాడు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోని బుర్రిపాలెం, సిద్ధాపురం అనే 2 ఊర్లని అడాప్ట్ చేసుకుని స్కూల్, హాస్పిటల్, రోడ్లని వేపిస్తూ తన వంతు సహాయం చేస్తున్నాడు. ఇక ఇదే విషయంపై నమ్రత మాట్లాడుతూ సరైన గైడెన్స్, మంచి వ్యక్తుల సపోర్ట్ ఉంటే సినిమా ఇండస్ట్రీ చాలా అందమైన ప్రదేశమని, కాకపోతే చాలా మందికి సినిమా పరిశ్రమ మీద మంచి ఒపీనియన్ లేదని, కానీ మా పిల్లలకి సినిమా ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉండడంతో వారికి మేము సపోర్ట్ చేస్తున్నామని, వారు కూడా దానికి తగినట్లుగా కష్టపడుతున్నారని, అందువల్ల
అందువల్లే సితారాని కాదనలేక ఆమె ఆశ ప్రకారం తనని సినిమాల్లోకి త్వరలోనే తీసుకొస్తున్నామని చెప్పడం జరిగింది. ఇక అలా గౌతమ్ కృష్ణ గురించి అడిగితే తన కొడుక్కి ఇప్పుడే 18 ఏళ్లు నిండాయని, అలా తను గ్రాడ్యుయేషన్ పూర్తవనిదే ఇండస్ట్రీకి రానని చెప్పాడని, కానీ ఎప్పటికైనా ఖచ్చితంగా వస్తాడని చెప్పుకొచ్చింది. ఇక సితారా యాక్ట్ చేసిన జ్యువెలరీ యాడ్ మహేష్ బాబుకి చాలా బాగా నచ్చిందని తను రిపీటెడ్ మోడ్ లో 1000 సార్లకి పైగా చూస్తూ తన మొబైల్లో ఆ వీడియోని సేవ్ చేసి పెట్టుకున్నాడని, ఇది ఒక ఎమోషనల్ మూమెంట్ అని చెప్పుకొచ్చింది. ఇక సితారా చేసే యూట్యూబ్ వీడియోస్ ని నమ్రతానే షూట్ చేయగా అందుకు సంబంధించిన కాస్ట్యూమ్స్, మేకప్ ని తనే చూసుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే సితారా తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని చీరేక్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివింది. ఇక అలా ఇప్పుడు 13 ఏళ్లున్న సితారా 9వ తరగతి చదువుతుండగా 10th పూర్తవగానే తనని మూవీ ఇండస్ట్రీకి తీసుకురావాలని నమ్రత హిందీ ఇండస్ట్రీలో అన్ని సన్నాహాలను చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇదిలా ఉంటే సితారా ఫ్రోజెన్ 2 అనే యానిమేషన్ మూవీలో చిన్ననాటి ఎల్సా క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పగా, మరోవైపు సర్కారు వారి పాట మూవీలో పెళ్లి సాంగ్ లో స్పెషల్ డాన్స్ చేయడం ద్వారా తన సినీ అరంగేట్రం చేయడం జరిగింది. అలా అప్పటి నుండి చాలా మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సితారని తమ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా లాంచ్ చేయాలనుకున్న నమ్రత మాత్రం తన కూతుర్ని సినిమా హీరోయిన్ గానే తీసుకురావాలని వారి ఆఫర్స్ ని రిజెక్ట్ చేస్తూ వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ఘట్టమనేని ఫ్యామిలీలో 2 తరాలు ఇండస్ట్రీని ఏలగా 3వ తరంలో చాలా మంది సినిమా రంగంలోకి అడుగు పెట్టనున్నారు. అలా ఆ లిస్ట్ లో మొదటిగా వినిపిస్తున్న పేరు మహేష్ బాబు అక్క కూతురు జాహ్నవి. ఇక ఈ అమ్మాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి అన్ని రెడీ అవ్వగా పెద్ద బ్యానర్ లో లాంచ్ అవుతున్నట్లు తెలుస్తుంది. అలాగే మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కొడుకు జయకృష్ణ హీరోగా డైరెక్టర్ అజయ్ భూపతి యొక్క మూవీలో లాంచ్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది. మంగళవారం వంటి మూవీస్ ని చేసిన అజయ్ భూపతి జయకృష్ణని హీరోగా, బాలీవుడ్ హీరోయిన్ రవీనా టండన్ కూతుర్ని హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసి షూటింగ్ ని స్టార్ట్ చేయగా త్వరలోనే ఆ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే కోవలో రమేష్ బాబు కూతురు భారతి కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో తన నేచురల్ అందంతో నెటిజన్లని ఆకట్టుకోవడంతో భారతి త్వరలోనే డైరెక్టర్ తేజ డైరెక్షన్ లో పెద్ద బ్యానర్ లో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక అలా మహేష్ బాబు కూతురు సితార మరో 2 ఏళ్లలో బాలీవుడ్ లో హీరోయిన్ గా లాంచ్ అయితే, మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ మరో 5 ఏళ్లలో హీరోగా తెలుగులోకి అరంగేట్రం చేయబోతున్నట్లు సమాచారం. ఇక వీళ్లే కాకుండా మహేష్ బాబు చెల్లెలు ప్రియదర్శిని మరియు సుధీర్ బాబు కొడుకైన చరిత్ ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా మూవీస్ లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకోగా, త్వరలోనే సుధీర్ బాబు తన కొడుకుని హీరోగా తీసుకొస్తున్నాడని తెలుస్తుంది. అంతేకాకుండా రెండో కొడుకు దర్శన్ కి కూడా ఇండస్ట్రీ పైన ఇంట్రెస్ట్ ఉండడంతో తనని కూడా వారసుడిగా తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక అలా మహేష్ బాబు పెద్దక్క పద్మావతి కొడుకు అశోక్ గల్లా దర్బార్, దేవకి నందన వాసుదేవ అనే మూవీస్ లో హీరోగా చేసిన అనుకున్నంతలా సక్సెస్ కాకపోవడంతో ఎలాగైనా సినిమాల్లో సక్సెస్ అవ్వాలని ఇప్పుడు వింటారా సరదాగా అనే మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకి వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ 3వ తరం వారసుల్లో ఎవరు సక్సెస్ అవుతారని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు, ఎందుకంటే మనకి జరిగే మంచి మనకి ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. ఇది ఫోక్స్ సితారా ఘట్టమనేని గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.